గమనిస్తారని అనుకుంటున్నాను. పార్టీ పెద్దలు కూడా నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ జనసేనతో పొత్తు అనేది తెలుగుదేశం పార్టీకి లాభదాయకమే అనుకుంటున్నారు. 100% మంచిది. అతను చాలా గొప్ప నిర్ణయం చేశాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఆహ్వానించేటటువంటి పరిణామం. అతను ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అతను ఏదన్నా ఒక అప్పీల్ చేయాలన్నా కానీ, అతను ఏదైనా మాట్లాడంగానే ఏదో భార్యలు అంటాం, అతని మీద అతని కులాన్నే పెట్టి తిట్టేయటం, ఇవన్నీ రాజకీయంగా కరెక్ట్ కాదు. అతను ఏదైతే మాట్లాడాడో దానికి సమాధానం చెప్పాలని బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళకి. వ్యక్తిగత విషయాలకు వెళ్ళటం మూలనే ప్రజల్లో కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్రజా సమస్యల పట్ల డిస్కషన్ కంటే ఈ డిస్కషన్ వ్యక్తిగతమైనటువంటి దాంతోనే ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. బాధ్యత గల ప్రజలు, రాజకీయాలు ఎప్పుడో చూసినటువంటి వాళ్ళు దీన్ని ఆహ్వానించట్లా. ఇప్పుడు రాజధాని సెంటిమెంటు ఎంత ఉందనుకుంటున్నారు మీరు? బేసిక్గా అమరావతి ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు, వాళ్ళకి మద్దతు పలికారు. సో రాజధాని